తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అనుబంధాలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 5 వినేద్దామండి. రచించిన వారు అలపతి రామకృష్ణ గారు, చదివి వినిపించేది పద్మిని. నవీన్కు రత్నాదేవితో పరిచయం విచిత్రంగా జరిగింది. వర్క్షాప్కు బయలుదేరాడు. సిటీ బస్సులో ఫుడ్ బోర్డు మీద వేలాడడానికి కూడా కాలు పెట్టుకునే స్థలం లేదు. రోడ్డు మీద నడవడం మొదలుపెట్టాడు నవీన్. కొంత దూరం నడిచాక రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు పక్కన నిలబడ్డ 35 ఏళ్ల పడితి మీద నవీన్ దృష్టి పడింది. నోరు తెరుచుకుని ఆమె వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఎల్లోర శిల్పం ప్రాణం పోసుకుని ఎదురుగా నిలబడినట్లు కనిపించింది. దాదాపు 6 అడుగుల పొడుగు, పోతపోసిన బంగారపు విగ్రహంలాగా ఉందా మనిషి. ఒళ్లంతా వయ్యారమే. రంగురంగుల పూలతో నింపిన ఫ్లవర్ వేజ్ లాగా నిఠారుగా నిలబడింది. గులాబీ రంగులో ఉన్న చీర పమిటను తల మీద గుండ్రంగా ముసుగేసుకుని కొంగుని వేళ్లతో బిగించి పట్టుకుంది. ఆమె పెట్టుకున్న నల్ల కళ్ళజోడు మొహానికి మరింత అందాన్నిచ్చింది. ఆమె ఉదరం తేనెతో నిండిన సరస్సులాగా కనిపించింది. సరస్సులో నీటిసుడిలాగా నావి, నడుంపై ఉన్న మడతలు కవ్విస్తున్నట్లుగా కనిపించాయి. కారు టైరు పంక్చర్ అయింది. డ్రైవరు టైరు మార్చే ప్రయత్నంలో ఉండి టైరు మార్చడం చేతకాక అవస్థపడుతున్నాడు. ఆమె అసహనంగా కదులుతూ డ్రైవర్ని కోపడుతూ ఉంది. ఒంటి నిండా నగలతో రోడ్డు మీద నిలబడాల్సి వచ్చిందని కంగారు పడుతూ ఉందేమోననుకున్నాడు నవీన్. నా పేరు నవీన్, మెకానిక్ని. మీ డ్రైవర్కు సహాయపడవచ్చా? అడిగాడు నవీన్ ఆమెను తదేకంగా చూస్తూ. ఎవరూ పర్మిషన్ తీసుకుని ఇతరులకు సహాయపడరు, చొరవగా వచ్చి సహాయపడాలి అందామె అతన్ని పరిశీలనగా చూస్తూ. డ్రైవర్ని పక్కకు జరగమని చెప్పి పాడైపోయిన టైరు వైపు జాకీ అమర్చి పంక్చర్ అయిన టైరు తీసేసి డిక్కీలో ఉన్న టైరు నిమిషాల్లో అమర్చాడు. అతని విశాలంగా ఉన్న ఛాతిని, బలిష్టంగా ఉన్న చేతి కండరాలను, సొగసుగా ఉన్న కోలమొహాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయిందామె. డ్రైవర్ ఇచ్చిన వాటర్ బాటిల్లోని నీళ్లు వంపుకుని చేతులు కడుక్కుని చేతి రుమాలతో మొహం తుడుచుకున్నాడు నవీన్. కారెక్కు, నాతో పాటురా. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆర్డర్ వేసినట్టు మాట్లాడి కారులో కూర్చుందామె. ఓ నిమిషం తటపటాయించాడు. ఎందుకనో ఆమెతో పరిచయం పెంచుకోవాలి అనిపించింది. మరి కొన్ని క్షణాలు ఆమె సమీపంలో గడపాలనిపించింది అతనికి. డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చోబోయాడు. నీ స్థానం అక్కడ కాదు, వెనుక సీట్లో నా పక్కన కూర్చో అందామె. ఆమె కారెక్కమని అనగానే తనెందుకు మాట పలుకు లేకుండా ఎక్కాడో. తను వెళ్లాల్సిన చోటికి కారులో తీసుకువెళ్తుందేమో. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని అడగనే లేదేమో. అరగంట గడిచాక కారు జూబ్లీ హిల్స్ చేరుకుంది. ఓ పెద్ద భవనం ముందు ఆగింది. కారు ఆగగానే నౌకర్లు కారు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చారు. కారులో 2 బ్యాగులున్నాయి, వాటిని నా బెడ్రూమ్లో ఉంచండి అందామె. హాల్లో కాంట్రాక్టర్ రత్నాదేవి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఆమె లోపలికి రాగానే అతను లేచి నిలబడి నమస్కారం పెట్టాడు. మంత్రి గారితో మాట్లాడాను. 2 రోజుల్లో మీకు అనుకూలంగా జీవో ఇష్యూ చేస్తారు. నో ప్రాబ్లం అంటూ మెట్లెక్కి మేడ మీదకి వెళ్లే ప్రయత్నంలో ఉంది. అమ్మా, ఈ బ్రీఫ్ కేస్ అన్నాడతను. ముందు గదిలో మా అసిస్టెంట్ ఉంటాడు, అతనికి ఇవ్వండి అంది రత్నాదేవి. కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. నవీన్కు ఏం చేయాలో అర్థం కాలేదు. హాల్లోనే నిలబడిపోయాడు. డ్యూటీ ఎగ్గొట్టేశాడు. ఇంటికి తిరిగి వెళ్లాలన్నా 2-3 బస్సులు మారాలి. తను ఇక్కడకు ఎందుకు వచ్చినట్లు? ఆమె కారు ఎక్కేయమనగానే ఎక్కి దర్జాగా కూర్చోవడమేనా? మేడ మీద గదిలోకి వెళ్ళినదల్లా మరుక్షణంలోనే వెనక్కి తిరిగి వచ్చిందామె. అక్కడే నిలబడ్డావే, పైకి రా అందామె. మెట్లెక్కి ఆమె గదిలోకి వెళ్ళాడు నవీన్. ఆ బ్యాగుల్లో ఏమున్నాయో తెలుసా? కారులో నుంచి తెచ్చిన లెదర్ బ్యాగ్స్ వైపు చూస్తూ అడిగిందామె. కొత్త బట్టలు, పుస్తకాలు అనుకున్నాడు. తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపాడు. జిప్ తీసి చూడు అందామె నవ్వుతూ. అతను బ్యాగులో జిప్ తీసి చూశాడు. మెరిసిపోతూ 1000 రూపాయల నోట్ల కట్టలు. అన్ని నోట్ల కట్టలను ఎప్పుడూ చూడలేదు జీవితంతో. కళ్ళు చెదిరిపోయాయి. ఆ మొత్తం సొమ్ము 2 కోట్లు. నగరం నడుబొడ్డులో ఉంది ఓ పెద్ద ఇల్లు. ఆ ఇంటి వారసుల పంపకాలు తెక్కక కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళందరినీ బెదిరించి అదరగొట్టి తక్కువ ధరకు నేను కొనుక్కున్నాను. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మితే స్థానిక నాయకుడికి నాకు చెరో 2 కోట్లు దక్కాయి అంది రత్నాదేవి పెద్దగా నవ్వుతూ. గదిలో అతను ఉండగానే కట్టుకున్న చీర తీసేసి నేత చీర కట్టుకుంది. దొంగచాటుగా ఆమెకేసి ఆబగా చూస్తూనే ఉన్నాడు నవీన్. అతని చూపుల్ని ఆమె గమనించకపోలేదు. 2 కోట్ల సొమ్ము కారులో ఉంది. టైరు పంక్చర్ అయి కారు రోడ్డు మీద నిలిచిపోయింది. బ్యాగుల్లో నోట్ల కట్లున్నాయని డ్రైవర్కు తెలుసు. అతను ఎవరితోనన్నా చేతులు కలిపి నన్ను పక్కకు నెట్టివేసి డబ్బు దొంగిలించవచ్చు. దొంగలకు ఆచూకీ తెలిస్తే మా మీద దాడి చేసే డబ్బు కాజేయడానికి అవకాశం ఉంది.
ఆ టెన్షన్ ఉండగా కారు దగ్గరగా నువ్వు ప్రత్యక్షమయ్యావు. నువ్వు నాకు నచ్చావు. కమాన్ పార్ట్నర్, భోజనం చేద్దాం పదా అందామే అతని జవాబు కోసం ఎదురు చూడకుండా. డైనింగ్ టేబుల్ దగ్గర రత్నాదేవికి ఎదురుగా కూర్చున్నాడు నవీన్. 2-3 రకాల వెజిటేబుల్ కర్రీలో నాన్ వెజిటేరియన్ ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి. ఫిష్ కర్రీ కూడా ఉంది. నీకు నచ్చినన్ని వడ్డించుకో, మొహమాట పడుకో అంది రత్నాదేవి. 3 రోజుల నుంచి అన్నం తిననివాడు ఆత్రంగా నోట్లో కుక్కున్నట్లు తినేశాడు నవీన్. డ్రైవర్ నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాడు. రేపు ఉదయం 9 గంటలకు కారు మీ ఇంటి ముందు రెడీగా ఉంటుంది. కారులో ఇక్కడికి వచ్చాయి అంది రత్నాదేవి. ఎందుకు? ఆ ప్రశ్న నోటిదాకా వచ్చింది. అడగదామనుకున్నాడు కానీ అడగలేకపోయాడు. ఎందుకనో ఆమె దగ్గర నోరు పెగలడం లేదు. సర్లే, ఏదో ఆదరంగా పిలిచి భోజనం పెట్టింది. మరుసటి రోజు రమ్మంది. 1-2 రోజులు మెకానిక్ షాపుకు వెళ్ళకపోతే కొంపేమీ మునిగిపోదు. తను ఎటు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నాడో ఆమెను సంప్రదించి సలహాలు తీసుకుంటే తప్పేముంది. కారులో కూర్చున్నాక నీలిమ గుర్తుకు వచ్చింది. నీలిమకు చెబితే ఏమంటుందో? నీలిమ బంగారు బొమ్మలా ఉంటుంది, తన హృదయరాణి. మరి రత్నాదేవి సోయగాలు తనను ఎందుకు కుదిపేస్తున్నాయి? ఆమెను చూడగానే మనసు ఎందుకు కలవరపడుతున్నది? తన మనసు తనవు నీలిమకే సొంతం. రత్నాదేవి ఆకర్షణీయంగా కనిపించింది కాబట్టి కన్ను ఆర్పకుండా చూశాడు ఆమె వైపు. అది పెద్ద తప్పేమీ కాదే. ఏది ఏమైనా రత్నాదేవి పరిచయం కావడం తన అదృష్టం. తను చేయబోయే బిజినెస్కు ఆమె మార్గదర్శి. తనకంటే 7-8 ఏళ్ళు పెద్దదిగా ఉంది. ఆమెను గురువుగా భావించవచ్చు. కమాన్ పార్ట్నర్ అని ఆమె ఎందుకన్నది? కారు ఇంటి ముందాగడంతో ఆలోచనల నుంచి బయటపడి కారు దిగాడు నవీన్. ఉదయం 9 అయింది. అప్పటికే స్నానం, టిఫిన్ చేసేసి రత్నాదేవి కారు పంపుతుందేమోనని ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాడు నవీన్. వర్క్షాప్కి వెళ్ళడం లేదు, మానేస్తున్నాను. నిన్న రత్నాదేవితో పరిచయం అయింది. ఆమెను సంప్రదించి రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అన్నాడు నవీన్ నీలిమతో. కుర్చీ దగ్గరికి లాక్కుని నవీన్ పక్కనే కూర్చుంది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరింది. మనకెందుకు వ్యాపారం గొడవలు? నా MBA పూర్తయింది. 2-3 కంపెనీల్లో ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళొచ్చాను. ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం తప్పకుండా వస్తుంది. 10,000కు తక్కువ ఉండదు జీతం. మీరు మంచి కంపెనీలోనే మెకానిక్గా పనిచేస్తున్నారు. మనిద్దరికీ కలిపి దాదాపు 20,000 జీతం నెలకు వస్తుంది. ప్రశాంతంగా హాయిగా బతకొచ్చు. ఎటువంటి ఒత్తిడి, శ్రమకు గురి కాకుండా అందామే. వ్యాపారం చేసే తెలివితేటలున్నాయి నాకు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. 10,000, 20,000కు సంతృప్తి పడితే ఎలా? లక్షలు సంపాదించే మార్గం దొరికింది. ఎన్నో ప్రయత్నాలు చేయాలి. నన్ను ఆ ప్రయత్నాలన్నీ చేయనివ్వు అన్నాడతను చిరునవ్వు నవ్వుతూ. మనిషి పై అంతస్తుకు చేర్చగలిగేది కృషి, తెలివితేటలు కావు. అదృష్టం కూడా కలిసి రావాలి. అపజయాలు, ఆటంకాలు ఎదురైనప్పుడే విజయాలకు దగ్గరవుతాం. పోనీ నా ప్రయత్నం విఫలమైందనుకో, నష్టం లేదు. ఏ వర్క్షాప్కు వెళ్ళినా మెకానిక్ ఉద్యోగం ఇస్తారు నాకు. ఉన్న అనుభవం చూసి. నువ్వేం కంగారు పడకో, నాకు నీ సపోర్ట్ కావాలి అన్నాడతను దృఢంగా. అతని నిర్ణయంలో మార్పు ఉండదని గ్రహించిందామె. వాళ్ళిద్దరి సంభాషణ బసవమ్మ వింటూనే ఉంది వెనక నిలబడి. అమ్మాయి, వాడేదో 4 డబ్బులు సంపాదించే వ్యాపారం చేసుకుంటానంటే అడ్డుపుల్లలు వేయకు అంది బసవమ్మ. తల మరో పక్కకు తిప్పుకుంది నీలిమ. నీలిమ మనసు నొచ్చుకుందని గ్రహించాడతను. అదేం లేదులేమ్మా, నీలిమ నాకేం అడ్డు చెప్పడం లేదు. వ్యాపారంలో ఉండే సాధక బాధకాల గురించి చెబుతూ ఉంది. 1 సంవత్సరం నా దారిన నన్ను నడవనివ్వు నీలిమ. ఆ దారిలో ముళ్ళుంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ మనసు కష్టపెట్టి నేనే పని చేయలేను. నాకు జయం కూడా కలగదు. సర్లేండి, మీ ఇష్టం నవ్వు మొహం పెట్టంది నీలిమ. కారు వచ్చి ఇంటి ముందాగింది. నేనంటే రత్నాదేవి గారికి ప్రత్యేకమైన అభిమానం. చూసావా కారు పంపించింది అన్నాడతను. వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఎవరి మీద ప్రేమాభిమానం ఒలకబోయ్యరు. వాళ్లకు ఏదో ఒక ప్రయోజనం ఉంటే తప్ప అంది నీలిమ. రత్నాదేవిని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది అతనికి. కారు డ్రైవరు ఆమె గూర్చి ఎంత గొప్పగా చెప్పాడు. అందరూ ఆమెను పొగుడుతారు. నీలిమ అలా ఎందుకు మాట్లాడింది? ఈర్ష్యతోనేమో. గొప్పింటి ఆమెతో తనకు అనుబంధం ఏర్పడడం ఇష్టం లేదేమో. నీలిమ మాటలు పట్టించుకోనవసరం లేదు. అసలు రత్నాదేవి గురించి ఆమెతో చర్చించడం అనవసరం. విలాసంగా నడుస్తూ వచ్చి కారులో కూర్చున్నాడు నవీన్. చుట్టుపక్కల ఇళ్లలోని వాళ్ళు తన కారు ఎక్కి కూర్చుంటున్నప్పుడు తదేకంగా చూడడం అతనికి తృప్తి కలిగించింది. రత్నాదేవి ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఇంట్లో లేదు. మరో కారులో బయటికి వెళ్ళింది.
వెళ్ళగానే కాఫీ ఇచ్చారు. గంట గడిచాక గ్లాసులో యాపిల్ జ్యూస్ తెచ్చి ఇచ్చారు. కాసేపు ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకోండి అన్నాడు ఓ నౌకరు. మధ్యాహ్నం 1 గంటకు వంటవాడొచ్చి భోజనం రెడీగా ఉంది, భోజనం చేస్తారా అని అడిగాడు. 2 గంటలప్పుడు రత్నాదేవి వచ్చింది. ఆమె వెంట 2 వ్యక్తులు వచ్చారు. మెరిసిపోయే తెల్లటి దుస్తుల్లో దర్పంగా ఉన్నారు. చేతి వేళ్లకు ఉంగరాలు, మెళ్ళో బంగారపు చైన్లు ఉన్నాయి. నవీన్ను వాళ్లకు పరిచయం చేసింది. నేను చేపట్టబోయే కొత్త వెంచర్లో ఇతను పార్ట్నర్ అంది రత్నాదేవి. స్లీపింగ్ పార్ట్నరా, లైఫ్ పార్ట్నరా అడిగాడు ఒకతను. పెద్దగా నవ్వింది రత్నాదేవి. అతను దేనికి ఇష్టపడితే దానికి అనేసిందామె. వాళ్ళ మాటలు అతనికి అర్థం కాలేదు. వాళ్లను ఇల్లంతా తెప్పి ఖరీదైన ఫర్నిచర్ గురించి వివరంగా చెప్పింది. కొత్త వస్తువును ఇంటికి తీసుకుని వచ్చాను. ఇతను వజ్రం, కాస్ట్లీయెస్ట్ థింగ్ ఇన్ మై హౌస్ అని నవీన్ వైపు చూస్తూ అంది. ఆమె ప్రతి కదలిక అద్భుతంగా కనిపించింది. నవీన్ ఆరాధనగా ఆమె వైపు చూస్తూ ఆమె వెనకే నడుస్తున్నాడు. భోజనం చేశాక వాళ్లతో కలిసి వెళ్ళిపోయింది. ఆమెకు ఎన్నో పనులు. రాత్రి 9 గంటలకు తిరిగొచ్చింది. కారులో నవీన్ను ఇంటికి పంపింది. వారం రోజులు గడిచిపోయాయి. రోజు అదే కార్యక్రమం. కారులో రత్నాదేవి ఇంటికి రావడం, అక్కడే పలహారాలు, భోజనం, ఇంటికి వచ్చిన వారిని పరిచయం చేసుకుని మాట్లాడడం, రాత్రిపూట 9ంటికి ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం. ఇంట్లో పనివాళ్ల దగ్గర నుండి ఏది కావాలన్నా అందిస్తున్నారు. రత్నాదేవి అసిస్టెంట్ కూడా నవీన్ను ఎంతో మర్యాదగా పలకరిస్తున్నాడు. అతని రూంలోకి వెళ్ళగానే లేచి నిలబడి నమస్కరిస్తూ ఉన్నాడు. రత్న కన్స్ట్రక్షన్స్ చేపట్టే అన్ని భవన నిర్మాణాల గురించి వివరంగా చెబుతూనే ఉన్నాడు. రత్నాదేవి క్లాస్ 1 కాంట్రాక్టరు. వాళ్ళ కంపెనీ రోడ్ల నిర్మాణం పనులు కూడా చేస్తూ ఉంటారు. దాదాపు 10 మంది ఇంజనీర్లు ఆమె కంపెనీలో పని చేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్లో ఆఫీస్ కూడా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏ పని అతనికి అప్పగించపోవడంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. రత్నాదేవితో మాట్లాడి అటో ఇటో తేల్చేసుకోవాలి. ఇలా తిని కూర్చుంటే తను సోమరైపోతాడు. ముందు ముందు ఎందుకో పనికిరాడు. 8ంటికి వచ్చింది రత్నాదేవి. బాగా అలసట చెందిందేమో. వచ్చి రావడంతోనే బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చేసుకోకుండానే బెడ్ మీద వాలిపోయింది. తటపటాయిస్తూనే ఆమె బెడ్రూమ్ తలుపు తట్టి లోపలికి వెళ్ళాడు నవీన్. రా పార్ట్నర్, రా, వచ్చి మంచం మీద కూర్చో. ఈరోజు బాగా అలసిపోయాను. నేనే పిలిచి మాట్లాడాలనుకున్నాను, నువ్వే వచ్చావు. నిన్ను చూస్తే నా అలసటంతా ఎగిరిపోతుంది. కొత్త ఉత్సాహం గుండెలో ప్రోది చేసుకుంటుంది. ఏమిటి సంగతిలో? ఇక్కడ నీకు హ్యాపీగా ఉంది కదూ అందామె మంచం మీద భుజం వెనుక దిండు చేర్చుకుని కూర్చుంటూ. ఆమె బలవంతం చేయడంతో మంచం మీద కూర్చున్నాడు. మీరు నాకేం బాధ్యతలు అప్పగించడం లేదు. పందెపు గిత్తను మేపుతున్నట్లుగా మేపుతున్నారు. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు సొంతంగా చేయాలనుంది. స్థలాలు కొనడం, అమ్మడంలో కూడా ఆసక్తి ఉంది అన్నాడతను. ముందు నువ్వు నన్ను మీరు అనడం మానుకో, రత్న అని పిలు అందామె. మన మధ్య పరిచయం అతి స్వల్పం. అతి చనువు తీసుకుంటే నన్ను దూరంగా నెట్టేస్తారు అన్నాడతను. ఆమె అతనికి దగ్గరగా జరిగి అతను భుజం మీద చేయివేసింది. ఇప్పుడు మనిద్దరి మధ్య దూరం తొలగిపోయింది కదా, ఆత్మీయుడిలా మాట్లాడు. గాబరా పడ్డాడతను. ఆమె తనకు అతి సమీపంలో ఉండడంతో ఆమె భుజాలు తన భుజాలకు తగులుతున్నాయి. ఆ క్షణంలో నీలిమ గుర్తుకొచ్చింది. నీలిమను తప్పితే మరో ఆడదాన్ని తాకి ఎరగడు. రత్నాదేవి అందమ్మ తనను పరవశింపజేస్తున్న ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాడు. తప్పుటడుగు వేస్తున్నాడేమోనన్న భయంతో. కంగారు పడకయ్యా మగడా, నిన్నేం మింగేయనులే. ఆడది పక్కన చేరి సరదాగా మాట్లాడితే ఇలా అయిపోతారు మీ మగాళ్ళు. అందరూ నా గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పనులు చేయించుకోవడం కోసం నేను అధికారులతో, రాజకీయ నాయకులతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాను. సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటాను. కానీ ఎవరిని బెడ్రూమ్లోకి రానివ్వను. నిన్నెందుకు రానిచ్చానో తెలుసా? ఓ క్షణం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. గోడకు వేలాడుతున్న ఓ పాత ఫోటో చూపించింది. ఫోటోలో ఉన్న అబ్బాయిని పరీక్షగా చూడు అంది రత్నాదేవి. మంచం మీద నుండి లేచి వెళ్ళి ఫోటో వైపు తదేకంగా చూశాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి పాత ఫోటో. తెలుపు నలుపులో ఉంది. 16 ఏళ్ల అమ్మాయి పక్కన పంచకట్టులో 20 ఏళ్ల కుర్రాడు నిలబడి ఉన్నాడు. ఆ అబ్బాయి పక్కనున్న అమ్మాయి రత్నాదేవి. ఆ అబ్బాయిని చూస్తే ఆశ్చర్యం వేసింది నవీన్కు. అచ్చంగా తనలాగానే ఉన్నాడు. పెద్ద నుదురు, పొడుగాటి ముక్కు, ఫోటోలో కూడా చురుగ్గా కనిపిస్తున్న కళ్ళు. అచ్చుగుద్దినట్లు నాలాగే ఉన్నాడే ఆశ్చర్యపోతూ అన్నాడతను. ఆ అబ్బాయి మా బావ. నేను మా బావ కోటప్పకొండ తిరునాళ్ళలో శివరాత్రి నాడు ఆ ఫోటో దిగాము. ఇప్పుడు ఎక్కడున్నాడు మీ బావ?
చేయి పైకెత్తి చూపించింది విషాదవదనంతో. ఆకాశంలో చుక్కగా మారిపోయాడు బావా అంది. ఎందుకు చనిపోయాడు అడిగాడతను. గతం కళ్ళ ముందు మెదిలింది. గత జీవితం గూర్చి ఎవ్వరికీ చెప్పలేదు ఇంతకు ముందు. ఎందుకనో నవీన్కు తన గతం గూర్చి చెప్పాలి అనిపించింది ఆమెకు. వివరంగా బాల్యం నుంచి జరిగిన సంఘటనలను చెప్పసాగింది రత్నాదేవి. మాది పేద కుటుంబం. చిన్న గుడిసెలో కాపురం ఉండేవాళ్ళం. మా అమ్మ ధనవంతులిళ్లలో బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, నన్ను బాగా చదివించాలని ఆరాటపడేది. ఒకరోజు స్కూల్ ఎగ్గొడితే కోపం వచ్చేది మా అమ్మకు. ఆ రోజు నాతో మాట్లాడేది కాదు. అదో పెద్ద శిక్ష నాకు. ఎవరితో మాట పడకుండా బతకాలనేది మా అమ్మ. మా నాన్న స్వభావం పూర్తిగా విరుద్ధం. రిక్షా తొక్కుతూ ఉండేవాడు. వచ్చిన డబ్బులు ఆయన తాగుడికి సరిపోయేవి కావు. అమ్మ దగ్గర డబ్బులు కూడా లాక్కుపోయేవాడు. నన్ను కూడా చదువు మానేసి ఎవరొకరి ఇంట్లో పని చేయించమనేవాడు. ఆ డబ్బులు కూడా తాగుడకు ఖర్చు పెట్టుకోవడానికి. మా అమ్మాయి వచ్చి మీ ఇంట్లో పని చేస్తుందని చెప్పి డబ్బులు తీసుకునేవాడు. నేను వెళ్ళి పని చేయకపోయేసరికి వాళ్ళు మా ఇంటి ముందు పంచాయతీ పెట్టేవాళ్ళు. మా అమ్మకు క్యాన్సర్ వచ్చి మంచాన పడిందనో, ఎద్దుల బండి కింద పడి నా చేయి విరిగిందనో అబద్ధాలు చెప్పి అప్పులు చేసేవాడు. తాగుడకు డబ్బు దొరకని రోజుల్లో ఇంట్లో ఉన్న చెంబు తపాళా తీసుకుని వెళ్ళి అమ్మేసుకునేవాడు. అమ్మకు క్యాన్సర్ రాలేదు కానీ నాన్న క్యాన్సర్ వ్యాధితోనే చనిపోయాడు. నాన్న చనిపోయిన నెల రోజులకే అమ్మ చనిపోయింది. అమ్మకు ఏ జబ్బు లేదు. నాన్న చనిపోయాడనే దిగులుతో చనిపోయింది. నాన్న మీద దిగులుతో అమ్మ చనిపోవడం ఏమిటి? చాలా విచిత్రంగా అనిపించేది. తాగినప్పుడు ఊళ్ళో అందరినీ తిట్టిపోసేవాడు. అమ్మని ఏమనేవాడు కాదు. నాకు తెలిసినంత వరకు అమ్మని ఇబ్బంది పెట్టని రోజు లేదు. ఇంట్లో వస్తువులు, అమ్మ దాచుకున్న డబ్బు నాన్న తీసుకుని వెళ్ళినప్పుడు అమ్మ అలిగేది. వారం రోజులు నాన్నతో మాట్లాడేది కాదు. అమ్మ అలిగితే తట్టుకోలేకపోయేవాడు. తాగుడు మానేస్తానని వాగ్దానాలు చేసేవాడు. అమ్మ మాట కలిపాక మళ్ళీ తాగుడు మామూలే. అమ్మా నాన్నలు చనిపోవడంతో రోడ్డున పడ్డాను. ఆదరించేవారే కరువయ్యారు. అమ్మ తమ్ముడు మావయ్య ఉన్నాడు కానీ కూలి డబ్బులు వచ్చిన నాడే పొయ్యిలో పిల్లి లేస్తుంది. ఇక నన్నెలా పోషిస్తాడు? మావయ్య కొడుకు నారాయణ బావంటే ఇష్టం నాకు. అప్పటికే 16 ఏళ్ల వయసులో మిసమిసలాడుతూ ఉన్నాను. వీలు దొరికినప్పుడల్లా బావతో పొలాల్లో తోటల్లో తిరుగుతూ ఉండేదాన్ని. తొలి ముద్దు బావకే ఇచ్చాను. పట్నం వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటానని చెప్పాడు. 10వ తరగతి చదివిన బావకు ఉద్యోగం ఏమొస్తుంది? చివరకు ఓ ప్రైవేట్ కంపెనీకి వాచ్మ్యాన్గా ఉద్యోగం సంపాదించాడు. సంవత్సరం గడిచాక పెళ్లి చేసుకుంటానన్నాడు బావ. పెళ్లి ఖర్చులు చూసుకోవాలి, అద్దెళ్ళు సమకూర్చుకోవాలి, ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి డబ్బు వెనకేసుకోవాలి. బావ పెళ్లికి పెట్టిన గడువు సబబేననిపించింది. ఖాళీగా ఉండడం దేనికని ఊరి సర్పంచ్ ఇంట్లో పనికి కుదిరాను. భోజనం పెట్టి నెలకు 500 ఇస్తానన్నాడు. రాత్రిళ్ళు వాళ్ళింట్లోనే పడుకోమనేవాడు. భార్య రోగిష్టిది. ఇంట్లో రాత్రిపూట ఆమెకు తోడు అని నమ్మబలికాడు. ఓ రోజు రాత్రి భార్య ముఖం మీద దుప్పటి కప్పి మాట్లాడకుండా పడుకో అని గద్దించి నా మీద పడ్డాడు సర్పంచ్. అతన్ని తోసేసే ప్రయత్నం చేశాను. అతని బలం ముందు లేత తమలపాకులా ఉన్న నా ప్రయత్నాలేమీ ఫలించలేదు. పట్నం నుంచి బావ వచ్చాడు. బావకు జరిగిందంతా చెప్పాను. వీరావేశంతో బావ సర్పంచ్ ఇంటికి వెళ్ళి చితకబాదాడు. తన మీద హత్యాయత్నం జరిగిందని సర్పంచ్ బావ మీద కేసు పెట్టాడు. పోలీసులు వచ్చి బావను అరెస్ట్ చేసి తీసుకునెళ్లారు. గండం నుంచి బయటపడ్డందుకు సంతోషంతో సంబరాలు జరుపుకున్నాడు సర్పంచ్ కామయ్య. చాలా రోజుల పాటు కేసు నడిచింది. 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. నేను కోర్టుకు వెళ్ళి సర్పంచ్ చేసిన అకృత్యం సంగతి చెప్పినట్లయితే కేసు కొట్టేసి సర్పంచ్కే శిక్ష విధించేవారేమో. జరిగిన సంగతి లోకానికంతా చాటించి వేసినట్లు చెప్పడం ఎందుకని బావే నన్ను వాదించాడు, నిజం చెప్పనివ్వకుండా. జైలు నుంచి బయటకు రాగానే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మరో ఘోరం జరిగిపోయింది. బావను ఉంచిన సెల్లోనే ఓ రౌడీని ఉంచారు. రాత్రిపూట తన కాళ్లను పిసకమని బావ మీద దాష్టికం చేసేవాడట రౌడీ. బావకు కోపం వచ్చి రౌడీని కొట్టాడు. అది మనసులో ఉంచుకుని ఓ రోజు బావ నిద్రపోతున్నప్పుడు ఇటుకరాయితో బావ తల పగలగొట్టాడు. మెదడు చితకడంతో అక్కడికక్కడే పెనుగులాట లేకుండానే బావ చనిపోయాడు. ఊళ్ళో పెద్ద మనుషులు ఒక చోట చేరి పంచాయతీ పెట్టారు. రత్న బ్రతుకు బుగ్గిపాలు చేశావు. నీ బారిన పడకుండా ఉంటే చక్కగా ఆ పిల్ల బావను పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేది. ఆ పిల్లను రెండో పెళ్ళంగా ఇంట్లోనన్నా ఉంచుకో, లేకపోతే ఓ 20,000 ఇచ్చి వదిలించుకో.
దాని తిప్పలేవో అది పడుతుంది. అది పెద్దల పంచాయతీ సారాంశం. రెండో పెళ్ళంగా ఇంట్లో ఉంచుకోవడానికి సర్పంచ్ ఇష్టపడ్డాడు. అతన్ని భద్రకాళిలా నమిలి మింగేయాలన్నంత కోపం. అతన్ని చూస్తేనే నాకు అసహ్యం. అతని ఇంట్లో ఉండి సేవలు చేస్తూ శరీరం అతనికి అప్పగించడానికి మనసు సుతరాము ఒప్పుకోలేదు. వాడి డబ్బు కూడా వద్దనేశాను. పట్నం వచ్చేశాను. ఓ ముసలి కాంట్రాక్టరు ఆశ్రయం ఇచ్చాడు. సమాజంలో మంచివాళ్ళు కూడా ఉంటారు అనడానికి ఆయన నిదర్శనం. కన్న కూతురిలాగా నన్ను ఆదరించాడు. ఆయన తదనంతరం బంధువులకు తన ఆస్తి దక్కకుండా నా పేరు మీద రాశాడు. అధికారులతో పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. కోట్ల ఆస్తి సంపాదించాను. అయినా జీవితంలో అసంతృప్తి. పక్కన బావ లేడనే బాధ నన్నెప్పుడో వేధిస్తూ ఉంటాయి. నువ్వు కనిపించావు. బావ మళ్ళీ కనిపించాడు. బావ నన్నెప్పుడూ విడిచి వెళ్ళడు. అదే భావన నన్ను ఉత్తేజితురాల్ని చేస్తూ ఉంది. దాపరికం లేకుండా గతమంతా నవీన్ ముందు పరిచింది రత్నాదేవి. వంట మనిషి వచ్చి బెడ్రూమ్ డోర్ దగ్గరగా నిలబడి భోజనానికి రండమ్మా అంది. నవీన్ చేయి పట్టుకుని కింద హాల్లోకి తీసుకుని వెళ్ళింది రత్నాదేవి. నవీన్ వెంటబెట్టుకుని రత్న కన్స్ట్రక్షన్ చేపట్టిన వెంచర్లన్నీ చూపించింది రత్నాదేవి. వ్యాపార లావాదేవీలు కొద్ది కొద్దిగా నవీన్కు అర్థమవుతున్నాయి. అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ దగ్గర నుండి గమనిస్తూ ఉన్నాడు. స్థలాల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాలు కరతలామలకం అయ్యాయి. సాయంత్రం పూట ఈరోజు రాత్రి మనం కేరళకు బయలుదేరుతున్నాం. ఎర్నకులం వరకు ట్రైన్లో, అక్కడ నుంచి అలెప్పి వరకు కారులో, ట్రైన్లో రిజర్వేషన్. కేరళలో మనం ఉండడానికి ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి అంది రత్నాదేవి నవీన్తో. ముందే చెబితే బ్యాగ్లో బట్టలు సర్దుకుని వచ్చేవాడిని కదా అన్నాడతను. షాపింగ్ మాల్కు వెళితే నీకు కావలసిన రెడీమేడ్ డ్రెస్సులు, ప్రయాణానికి అవసరమైనవన్నీ కొనుక్కోవచ్చు. ఇంట్లో మా ఆవిడకు చెప్పలేదు. ఫోన్లో చెప్పు అందామే. ఎన్ని రోజుల ప్రయాణం? వారం రోజులు. నీలిమకు ఫోన్ చేసి తన కేరళ ప్రయాణం గురించి చెప్పాడు నవీన్. మీకో శుభవార్త అంది నీలిమ. ఏమిటది? ఆత్రంగా అడిగాడు. నాకు ఉద్యోగం వచ్చింది. నెలకు 15,000 జీతం. రేపు ఉద్యోగంలో జాయిన్ కావాలి. మీరు వ్యాపారం గొడవలు మానేసి ఇంటి పట్టున ఉండిపోవచ్చు కదా అంది నీలిమ. అవన్నీ నేను కేరళ నుంచి తిరిగొచ్చాక మాట్లాడుకుందాం అనేసి ఫోన్ పెట్టేశాడు. ఇంటికి కూడా వెళ్లకుండానే ప్రయాణానికి అవసరమైన బట్టలు, టవల్స్, షేవింగ్ సెట్ కొనుక్కుని సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకున్నాడు నవీన్. రత్నాదేవి వేరే పనులు ముగించుకుని స్టేషన్కు డైరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడం నవీన్కు అదే మొదటిసారి. ఎర్నకులం స్టేషన్కు ఉదయం చేరుకున్నారు. మనతో పాటు మన బిజినెస్ సంబంధించిన వాళ్ళెవరూ రావడం లేదా అడిగాడు నవీన్. మనం కేరళకు వచ్చింది వ్యాపారం పనుల కోసం కాదు. మనిద్దరం సరదాగా అన్నీ మర్చిపోయి వారం రోజులు గడపడానికి అందామే నవ్వుతూ. రత్నాదేవి అతి సమీపంలో ఉండడం అతన్ని ఉత్తేజభరితుణ్ణి చేసింది. కారులో అలెప్పి చేరుకున్నారు. ఏం మలుపు తిరగబోతున్నదో, అన్నీ ఊహించని మలుపులు. అంత అందమైన ప్రదేశం ఇంతకు మునుపు చూడలేదు నవీన్. ఎక్కడ చూసినా సరస్సులు, కాలువలు, నీటికయ్యలు, మరోవైపు నీలి సముద్రం. కేరళను దేవుడు దత్తత తీసుకున్నాడేమో అనిపించింది. ఎక్కడ చూసినా కెనాల్స్ ఉంటాయి. అందుకే అలెప్పీని వెనిస్ ఆఫ్ ద వెస్ట్ అంటారు. కేరళ అంటే ఇష్టం నాకు. 4-5 సార్లు వచ్చాను అంది రత్నాదేవి. సముద్రం ఒడ్డున హెరిటేజ్ హౌస్లో దిగారు. 80 ఏళ్ల కిందట ఓ బ్రిటిష్ అధికారి కట్టుకున్నాడా భవనాన్ని. ఆ భవనమంతా చెక్కతో నిర్మించబడ్డదే. 4-5 కుటుంబాలకు ఆతిథ్యం ఇచ్చే ఏర్పాట్లున్నాయక్కడ. ఎక్కడ చూసినా పాతకాలం నాటి కుర్చీలు, మేజా బల్లలు, సోఫాలు, గోడ మీద రాజా రవివర్మ చిత్రాలు ఉన్నాయి. ఆ భవనంలో ఉంటే 100 ఏళ్ల వెనక్కి వెళ్ళినట్లే అనిపించింది. అలెప్పీకి దగ్గరలోనే అమృతపురి ఉంది. మాత అమృతానందమయ్యే ఆశ్రయాన్ని చూపించింది నవీన్కు. ఆశ్రమ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ తిరిగాక ఆమె మనసు ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది. ఆ రోజు రాత్రి హెరిటేజ్ హౌస్లో వాళ్ళిద్దరూ ఒకే బెడ్ మీద పడుకున్నారు. అతనికి దగ్గరగా జరిగి పడుకుంది. అతని ఒడిలో తలంచుకుని అతని ముఖాన్నే చూస్తూ పడుకుంది. నిన్నెక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అడిగింది. ఎందుకేమిటి? నా అందాలు తనకు అర్పించడానికి ఉరకలు వేస్తూ అంది మనసు. ఆమె ఒంటి మెరుపులు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎక్కుపెట్టిన బాణంలాగా అతని శరీరం ఉద్రేకపడుతూ ఉంది. ఆమెను ముద్దులతో ముంచెత్తే ప్రయత్నంలో పడ్డాడు. అతన్ని వారించింది. అతని బుగ్గలు నిమిరింది. శారీరక సుఖం కోసం కాదు నిన్ను ఇంత దూరం తీసుకుని వచ్చింది. ఈ అనుభవాలు నాకేం కొత్త కాదు. నా శరీరం మలినమై ఉండొచ్చు, కానీ నా మనసు పవిత్రంగానే ఉంది. అది నా బావ ఒక్కడికే సొంతం. నా బావ నీలి మేఘాలలో కలిసిపోయాడు. బావ రూపంలో నువ్వు కనిపించావు.
ఎప్పటికీ నేను నీ దానిని. నా గుండె చీల్చి చూస్తే నీ రూపమే కనిపిస్తుంది అందామె లాలనగా అతని చేతులు నిమురుతూ. ఆమె చెప్పే మాటలు వినిపించుకోకుండా ఆమెను తన కౌగిలిలో బిగించాడు. అతని కౌగిలిలో ఒదిగిపోవడానికి అభ్యంతర పెట్టలేదు గాని ఒంటి మీద బట్టలు తొలగించాలని అతని ప్రయత్నాలను వారించింది. శారీరకంగా ఒక్కడవడానికి అభ్యంతరం పెట్టింది. సర్లే, 2 రోజులు గడిస్తే ఆమె లొంగిపోతుంది అనుకున్నాడు నవీన్. మరుసటి రోజు బ్యాక్ వాటర్స్లో ప్రయాణం. గూడు పడవలో హౌస్ బోట్స్ మాట్లాడుకున్నారు. ఆ బోట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏసీ బెడ్రూము, కిచెన్ రూము, ముందు పక్క పెద్ద హాలు. కూర్చుని బ్యాక్ వాటర్స్ అందాలు చూడడానికి చక్కని ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి ఓ హౌస్ బోటు. కొన్ని వందల బోట్లు తిరుగుతున్నాయి. నీళ్లలో బోటు కదులుతూ ఉంటే మనసు ఊగిసలాడింది. రత్నాదేవి వైపే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. పాలరాతి శిల్పంలాగా కనిపించింది. గాలికి ముంగులు ఎగిరి ముఖం మీద పడుతుంటే సర్దుకునే ప్రయత్నంలో ఉంది. కొత్త పెళ్లి కూతురిలాగా కనిపించింది ఆమె గూడు పడవలో. ఆ బోటులో వాళ్ళిద్దరూ, ఆ పడవ నడిపే వాళ్ళిద్దరూ, ఓ వంట మనిషి, ఏం కావాలంటే అవి అందించడానికి మరో వ్యక్తి ఉన్నారు. నీళ్ల మధ్యలోనే మట్టి దిబ్బల మీద చిన్న చిన్న గ్రామాలు, పచ్చటి పొలాలు, కొబ్బరి అరటి తోటలు, బాతులు గుంపులు గుంపులుగా ఎదురొచ్చాయి. పక్షులు గాల్లో పల్టీలు కొడుతూ చేపల్ని వేటాడుతున్నాయి. కొత్తగా పెళ్ళైన జంటలు ఇక్కడికో ఎక్కువగా హనీమూన్కు వస్తూ ఉంటారు అంది రత్నాదేవి. ఎటు చూసినా నీటి కాలువలు, గట్ల మీద ఇళ్ళు, పచ్చటి చెట్లు. బోరు కొడితే బెడ్రూమ్లో చేరి ముచ్చట్లు చెప్పుకోవచ్చు, సేద తీరవచ్చు. భూతల స్వర్గంలాగా ఉంది. నిశ్చలంగా ఉండే నీళ్లు, పక్షులు, చల్లటి గాలి, ఎంత మధురానుభూతి. స్టార్ హోటల్లో ఉండే గూడు పడవల్లో ప్రయాణం. ఉదయం నుంచి సాయంత్రం వరకు హౌస్ బోట్ల మీద తిప్పుతారు. రాత్రిపూట కూడా నీళ్ల మధ్య గడిపేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ, కాఫీ ఇస్తారు. రుచికరమైన శాకాహారం, మాంసాహారం వంటకాలు వండి పెడతారు. బోటు అందం బయటకు కనిపించదు కానీ లోపల ఎంతో ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా ఉంది. అందుకే బ్యాక్ వాటర్స్లో బోట్లు తిరగడానికి ఎక్కడెక్కడ నుంచో అలెప్పి వస్తూ ఉంటారు చెప్పుకుపోయింది రత్నాదేవి. మధ్యాహ్నం 1 గంటప్పుడు ఒక చోట బోటుకు లంగర వేసి బోటు తాడు ఒడ్డు మీద ఉన్న కొబ్బరి చెట్టుకు కట్టి భోజనం వడ్డించారు. బాగా ఆకలిగా ఉందేమో లొట్టలు వేసుకుంటూ తిన్నాడు నవీన్. అలెప్పి పరిసరాలలో ఉన్న అంబుజాపురం, కుట్టినాడు వెళ్లారు. వ్యాపారం గొడవల్లో మెదడు పొరల్లో పేరుకుపోయిన ఒత్తిడి ప్రకృతి కాంత చింత చేరితే ఇటువంటి చింత దరిచేరదు అంది రత్నాదేవి. నువ్వు ప్రకృతి కాంతలా కనిపిస్తావు. నీలో నాకు నదీ ప్రవాహాలు, సెలయేళ్ళు, కొండలు, కోనలు కనిపించి కవ్విస్తూ ఉంటాయి అన్నాడు నవీన్ ఆమె వైపు తన్మయత్వంతో చూస్తూ. మీ ఆవిడ అందంగా ఉండదా, నన్ను పొగుడుతున్నావు అందామె. నీలిమ ప్రస్తావన రావడంతో కొంచెం ఇబ్బందిగా కదిలాడు. నీలిమ మంచులో తడిసిన మల్లె మొగ్గలాగా ఉంటుంది. రత్నాదేవి కలువ పూలతో నిండిన సరోవరంలాగా ఉంటుంది. ఎవరి అందం వాళ్ళది. తనంటే నీలిమకు ప్రాణం. రత్నాదేవి అంటే తనకు ఇష్టం. అలాగని నీలిమ అంటే ఆ ఇష్టం మాత్రం కాదు. రత్నాదేవి ఒంపు సొంపులను, నిగారింపులను చూసి మైమరిచిపోతాడు తను. మీ ఆవిడ ప్రస్తావన తేగానే బిగుసుకుపోయాం. ఆవిడంటే భయమా? చిరునవ్వు చిందిస్తూ అడిగింది రత్నాదేవి. అదేం లేదు. ఆ అమ్మాయి నన్ను నమ్ముకుని అమ్మని, పల్లెను వదిలి హైదరాబాద్ వచ్చింది. నేనంటే ప్రాణం. నన్ను గౌరవిస్తుంది. నేను ఆవిడను పల్లెత్తు మాట అనను. MBA చదువుకుంది. నీలిమ అంటే నాకు గౌరవం, ప్రేమ. అబ్బో, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతుందన్నమాట అందామే మళ్ళీ నవ్వుతూ. పాలలో నెయ్యి ఉన్నట్లు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు బయటకు కనిపించవు. ఏ కెమిస్ట్రీ, ఫిజిక్స్లు మా మధ్య లేవు. హైదరాబాద్ తిరిగి వెళ్ళాక మీ ఆవిడను పరిచయం చేస్తావా అడిగింది రత్నాదేవి. తప్పకుండా, మిమ్మల్ని చూస్తే సంతోషపడుతుంది అన్నాడతను. ఆమెకు కొంచెం దూరంగా జరిగి పడుకున్నాడు. 3 రోజులు అలెప్పీలో ఉన్నారు. ప్రతిరోజు అతను మోహావేశంతో ఆమెను చుట్టుకుపోయేవాడు. ఆమె నీలిమ ప్రస్తావన తెచ్చేది. అతను జావగారిపోయేవాడు. ఆమె అందాలు తన సొంతం కాకపోయినా ఆమె మనసు తనకు అర్పణ చేస్తుందని తెలుసుకుని మురిసిపోయాడు నవీన్. మనిద్దరి మధ్య సంబంధం ఇలాగే కొనసాగని, సాగినంతకాలం సాగుతుంది మన బంధం. మీ ఆలుమగల మధ్య పొరపచ్చలు రాకూడదు. నువ్వు ఆనందంగా ఉండాలి, అదే నా కోరిక. తన ఆలోచనలను అతనితో పంచుకుంది. శారీరక కలయిక లేకుండా ఈ బంధం ఏమిటో ఆమె అర్థం కాని చిక్కు ప్రశ్నలాగానే తోచింది అతనికి. మరో 2 రోజులు కేరళలో ఉందామనుకున్నారు. కొచ్చిన్లో స్టార్ హోటల్లో ఉన్నారు. రత్నాదేవి పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు నవీన్.
అప్పుడే నీలిమ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎంతో అర్జెంటు విషయమైతేనే నీలిమ ఫోన్ చేస్తుంది. హలో నీలు, మరో 2 రోజులు ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం. రత్నాదేవి గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. సరదాగా గడిచిపోతుంది. నీలిమ చెప్పేది వినిపించుకోకుండా మాట్లాడేస్తున్నాడు నవీన్. పక్కన కూర్చున్న రత్నాదేవి పెద్దగా నవ్వుతూ ఉంది. సరదాగా గడిచిపోతుంది అన్న నవీన్ మాటలకు ఆమె నవ్వు నీలిమకు వినిపించింది. మీ అమ్మగారు చనిపోయారు. 2 రోజుల తర్వాత కాకపోతే 2 నెలల తర్వాత రండి, మీ ఇష్టం అనేసి ఫోన్ పెట్టేసింది నీలిమ. నవీన్కు షాక్ కొట్టినంత పని అయింది. మాటా పలుకు లేకుండా 5 నిమిషాలు అలాగే కూర్చుండిపోయాడు. సెల్ ఫోన్ సోఫా మీద విసిరేశాడు. ఏం జరిగింది? మీ ఆవిడ ఏం చెప్పింది? నవీన్ డీలా పడిపోవడం చూసి అడిగింది రత్నాదేవి. అతనేం బదులు ఇవ్వలేకపోయాడు. 10 నిమిషాలయ్యాక మళ్ళీ సెల్ ఫోన్ తీసుకుని నీలిమ నెంబర్కు ఫోన్ చేశాడు. అమ్మ ఎలా చనిపోయింది? వణికే స్వరంతో అడిగాడు. ఉదయాన్నే స్నానం చేసింది, కాఫీ ఇస్తే తాగింది. బాగా తలనొప్పిగా ఉంది అని 2-3 సార్లు అంది. తలనొప్పి మాత్రలు ఇస్తే వేసుకుంది. 1 గంట గడిచాక మంచం మీద వాలిపోయింది. మాట పలుకు లేదు. గుడ్లు తేలేసింది. భయం వేసి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాను. లాభం లేదని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు చనిపోయింది. మెదడులో నరాలు తెగిపోయాయట. సెరిబ్రల్ హెమరేజ్. బసవమ్మ ఎలా చనిపోయిందో వివరంగా చెప్పింది నీలిమ. వస్తున్న కోపాన్ని దిగమింగుకునే మాట్లాడింది. వెంటనే బయలుదేరి వస్తున్నాం. రేపు మధ్యాహ్నం అక్కడ ఉంటాం అన్నాడు నవీన్ ఫోన్ ఆఫ్ చేస్తూ. మనసు బాధతో మూలిగింది. అమ్మ చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే క్షణాల్లో తను ఇక్కడ ఉల్లాసంగా రత్నాదేవి ఒంటు సొంపులు చూస్తూ ఊగిపోతూ ఉన్నాడు. అమ్మ చివరి క్షణాల్లో పక్కన లేడు. అన్ని బంధాలలో పేగుబంధం గొప్పది. అమ్మను పట్టించుకోకుండా తన సుఖం కోసం సుదూరం వచ్చేశాడు. ప్రేమించే భార్యను నిర్లక్ష్యం చేస్తూ రత్నాదేవి కొంగు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. గుండె బరువెక్కింది. కళ్ళల్లో నీటిపార కదిలింది. నవీన్ బాధను అర్థం చేసుకుందామే ఓదార్చే ప్రయత్నం చేసింది. మరణం మన వెంట నీడలాగా వస్తూనే ఉంటుంది. ఏమర్పాటున ఉన్నప్పుడు మీద పడి కబళిస్తుంది. మరణాన్ని ఎవ్వరూ ఊహించలేరు. మీ అమ్మగారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోయింది, మంచాన పడకుండా. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం ఫ్లైట్లో అంది రత్నాదేవి. అనుబంధాలు 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.